ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్‌లో చాలా వెరైటీస్ ఉంటాయి. లైక్ ఎం, ఏ, ఎస్ఆర్ అట్లా చాలా వెరైటీస్ ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎం అంటే మోనోజెనిక్ ఒక పర్టిక్యులర్ జీన్‌ని డిటెక్ట్ చేస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సికిల్ సెల్ అనీమియా అంటాం. ఆ సికిల్ సెల్ అనీమియాలో ఒక పర్టిక్యులర్ మ్యూటేషన్ ఒక హిమోగ్లోబిన్‌లో ఉన్న ఒక పర్టిక్యులర్ జీన్ అనేది మ్యూటేషన్ అయి ఉంటది. సో, ఆ ఒక్క పర్టిక్యులర్ జీన్‌ని డిటెక్ట్ చేయడానికే మనం పీజీటీ ఎం అనేది ఆప్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ కొందరికే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే లైక్ మోర్ దెన్ 38 ఇయర్స్, 40 ఇయర్స్ ఉన్నవాళ్ళు సెల్ఫ్ ఎగ్సే ట్రై చేసి ఎంబ్రియో ఫార్మ్ అయింది అనుకోండి. అట్లాంటి ఎల్డర్లీ ఏజ్ కపుల్‌కి కూడా మనము లైక్ పీజీటీఏ అనేది చాలా హెల్ప్ అవుతది. సో, ఆ పీజీటీఏలో అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ఉన్న బేబీ అనేది మనం ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ బేబీస్ అంటాం కదా! ఆ డౌన్ సిండ్రోమ్ బేబీస్‌లో ఈ క్రోమోజోమ్ 21 అనేది ఎక్కువ ఉంటది. ఒక్క క్రోమోజోమ్ ఎక్కువ ఉంటది. లైక్ యూజువల్‌గా లైక్ అందరికి 2, 2 ఉంటాయి. ఇట్స్ సెట్ ఉంటాయి. బట్ ఈ డౌన్ సిండ్రోమ్ బేబీకి ఒక క్రోమోజోమ్ 21st క్రోమోజోమ్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల డౌన్ సిండ్రోమ్ బేబీ పుడతారనమాట. సో, దాన్ని మనం డిటెక్ట్ చేయగలుగుతాం. సో, దానికి మనం పీజీటీఏ అనేది ఆప్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ పీజీటీఎస్ఆర్ అనేది స్ట్రక్చరల్ రీఅరేంజ్‌మెంట్ అంటే క్రోమోజోమ్‌లో కొన్ని స్ట్రక్చర్స్ లైక్ రీఅరేంజ్‌మెంట్ అయిన వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్, పటౌ సిండ్రోమ్ అట్లా కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. అండ్ దెన్ కొందరికి క్యాన్సర్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ బేబీస్‌కి లైక్ చిన్నప్పుడే లైక్ మేబీ 1, 2 ఇయర్స్ లోపలనే క్యాన్సర్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాంటివి కూడా మనం డిటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతదనమాట.